హాయ్ అండి అందరికీ. సో నేను పెరుగు పచ్చడి అయితే చేయబోతున్నాను పచ్చిమిర్చి తోటి. సో ఎలా అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. సో పచ్చిమిర్చి అండి, 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. 3-4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర, సాల్ట్ తగినంతగా. సో తక్కువ అయితే కూడా తర్వాత మనం పెరుగులోకి వేసుకోవచ్చు, కాబట్టి నేను కొంచెం అయితే పచ్చిమిర్చిలో యాడ్ చేస్తున్నాను. సో నా వాయిస్ ఎందుకు ఇలా వస్తుందంటే నాకు ఫీవర్ ఉందండి. సో ఫీవర్ ఉన్నందుకు వాయిస్ అనేది క్లియర్ రావట్లేదు, కాబట్టి సో ఇలా మాట్లాడుతున్నాను. సో ఓకేనా, ఎలా చేయాలని నేను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా, వీటిని ఈ పచ్చిమిర్చిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడైతే పోపుకి అయితే ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. సో ఇక్కడ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయ్యాక, ఎందుకంటే కొంచెం ఎండుమిర్చి అనేది కొంచెం బ్లాక్ అవ్వాలండి, అట్లయితేనే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు. సో ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. సో మనకు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు కర్రీ చేసే అంత ఓపిక లేదు కాబట్టి సో నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి స్మెల్ అండ్ పసుపు స్మెల్ పోయేంత వరకు మనం ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు పెరుగు అస్సలు వేయకూడదు, టేస్ట్ అనేది రాదు. సో కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పెరుగు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి అయితే నేను పల్చగా చేసుకున్నాను. సో ఇప్పుడు మనం పోపులోకి యాడ్ చేసుకుందాం. సో ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు ఇలా అయితే చేసుకోవాలండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా, సో నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వెళ్తాను, కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఓకేనా.